తెలంగాణలో ప్రభుత్వం తీరెట్లుంది? ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల విషయంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేసి ఇన్ని రోజులు చాలా వీళ్ళు కొంతమంది మంత్రులు గొప్పలు మాట్లాడుకున్నారు కదా. మాట్లాడుకున్నారు కాదు, మాట్లాడిండ్రు కూడా. ఏ వేదిక ఎక్కినా డిప్యూటీ సీఎం నుంచి మొదలు పెడితే, సీఎం నుంచి మొదలు పెడితే అబ్బే అసలు ఫ్రీ బస్సు విషయంలో కానీ, లేకపోతే రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఫ్రీ కరెంటు విషయంలో కానీ, దాని తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ, ఇలా అన్నిటి మీద అది ఉపోద్ఘాతాల మీద ఉపోద్ఘాతాలు ఇచ్చారు. అసలు ఈ పిచ్చి ఆనందంలో పడి దొర్లుతున్నారు తెలంగాణ ప్రజలని చెప్పేవాళ్ళు కదా. చాలా చిన్న 3 ముక్కల్లో చెప్తా, నేను చెప్పుడు ఎందుకు ఒక్కసారి వినండి. మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడిన మాటలు. కనీసం ఏంద్రా నాయన, మేము ఇట్లా సంక్షేమ పథకాలు ఇచ్చినాము, మీకు ఫ్రీ కరెంట్ అంటే మీరు సప్పట్లు కొడతలేరు, మహిళలకు ఉచిత బస్సు అంటే సప్పట్లు కొడతలేరు, రైతు భరోసా అంటే సప్పట్లు కొడతలేరు, రుణమాఫీ అంటే సప్పట్లు కొడతలేరు అనేసి ఆయన అసహనం వ్యక్తం చేసిండు. అంటే రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది ప్రజల నుంచి అనేది మేం చెప్తుంటే ఒకలాగా తీసుకున్నారు కదా. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రి మాటలకు ఎవరు సప్పట్లు కొడతలేరు, కొట్టుండ్రన్న సప్పట్లు కొడతలేరు అన్న మాటలు జర మీరు ఇన్నోరు ఒక్కసారి. అందరికి 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి, అందరికి ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్ లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్ లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి సప్పట్లు ఎవరు కొడతారంటే ఆ స్టేజ్ మీద ఉంటారు కదా, వాళ్ళ లీడర్లు వాళ్ళు ఉంటారు కదా, సప్పట్లు కొట్టమంటే వాళ్ళు కొడుతుంటారు. కొట్టాల్సింది తీసుకుని వాళ్ళయ్యా, మీరు కాదు అనేసి ఆయన చెప్తున్నాడు. వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. 2 లక్షల వరకు. దాంతో పాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికి 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి, అందరికి ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్ లో పడ్డదా లేదా? అవునా కదా? ఎంత టిక్ టిక్ అని పడ్డాయన్నా ఏం చేస్తున్నావు? స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సప్పట్లు కొడుతున్నారు కానీ ఆ స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళు ఎవరు సప్పట్లు కొడతలేరు అని చెప్పేసి ఆయన చెప్పుకున్న పరిస్థితి. అరే ఆగుండ్రయ్యా, మీరు కాదు కొట్టాల్సింది, ఆ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొట్టాలి అని చెప్తే వాళ్ళకి ఆ తీసుకున్నామన్న తృప్తి కానీ, మరి వచ్చిందన్న తృప్తి కానీ ఏమాత్రం ఉన్నా కూడా సప్పట్లు కొట్టేవాళ్ళు. సప్పట్లు అడిగినా కొడతలేరంటే పరిస్థితి ఏంది? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్ లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి, వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. సో ఇది పరిస్థితి ఏంది? ఇంకేమన్నా చెప్పండి, దీనికి నవ్వాలనా ఏడవాలనా అనేది మీరే చెప్పాలి. ఇది పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటే, చప్పట్లు వేసినాం కదా, మేము తీసుకున్నారు కదా, వస్తేనే చప్పట్లు కొట్టండి అంటే కనీసం పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళది ఆడో ఈడో కొంతమందికి అయితే ఏమైనా పడుంటాయి కదా, రైతు భరోసా కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, లేదనంటే ఇందిరమ్మిళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, అవి వచ్చినాయో రాలేదో, ఎందుకంటే వీళ్ళు కట్టుకోరు పైసలు ఇస్తామంటారు కాబట్టి నేను దాని గురించి అక్యురేట్గా చెప్పలేను. సో అదర్వైజ్ రుణమాఫీ విషయం కావచ్చు, భరోసా విషయం కావచ్చు, ఎవరన్నా కూడా కనీసంగా ఆనందంతో క్లాప్స్ కొడతలేరంటే ఎంత విసిగిపోయి ఉంటారు. ఈ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, ఈ 20 నెలల పాలనలోనే ఇంత విసిగిపోయిరంటే ఎంత నరకం పెట్టిరు ప్రజలను అనేది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మంత్రి ద్వారానే బయటపడింది కదా ఈ నిజమైతే. దాస్తే ఏది దాగదు అంటారు, గిదే పరిస్థితి ఉంది. ఏడవైనా కూడా ప్రజాప్రతినిధులు వేదికలెక్కి స్పీచ్లు దంచిన గిదే పరిస్థితి ఉంది. ప్రజల్లోకి పోయే పరిస్థితి ఎట్లాగూ లేదు. ఎమ్మెల్యే పోయి ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగే పరిస్థితి లేదు.
మంత్రి అటు వైపు పోయే పరిస్థితి కూడా లేదు. ఏమైనా పోతే ఇగో ఆ గాలి మోటార్లో చక్కర్లు కొట్టుకుంటూ వాల్సిందే. పోనీ ఆ గాలి మోటార్లో సక్కంగా పోతారా అంటే పాపం ఇలా ఒక ఆయన ఆలస్యంగా వచ్చినా ఇంకొక ఆయన అలిగి 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాయి. అరే ఇది తెలిస్తే జనాలు ఏమనుకుంటారు అనే ముచ్చట కూడా వాళ్ళు కనీసం మైండ్లో పెట్టుకోకపోయి. ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయి. అలిగి వెళ్ళిపోయిన ఇంకా రెడ్డి 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఆయన కాసేపు లేట్ అయితే ఇంత ఇంత ఆలస్యంగా ఎట్లొస్తాడు అంటే నన్ను వెయిట్ చేపిస్తాడా అంటే ఇలా మంత్రుల ముచ్చట్లు ఎట్లున్నాయి అనేది మీకు బాజాప్తా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మనం ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలలో కూడా చూసినాం. మీకు కొట్టూరు అంటే ఒక్కరు కూడా ఆయన మహిళల్ని ముందర కూసబెట్టుకొని సప్పట్లు కొట్టురంటే కూడా అందరు ఇట్లా తెల్ల ముఖం వేసుకొని చూస్తారు వీళ్ళు చెప్పే మాటలకి. ఎందుకంటే పాపం తీసుకొచ్చి ఉంటారు కదా పావులో పరకో ఇస్తామని చెప్పి, కనీసం సప్పట్లు కొట్టమంటే కూడా కొట్టే పరిస్థితి లేదు. ఏమైనా స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు సప్పట్లు కొట్టుడు తప్పితే ప్రజల నుంచి నో రెస్పాన్స్. అందుకే అంటుండు మీరు కాదయ్యా సప్పట్లు కొట్టాల్సింది గాళ్ళు కొట్టాలి అనేది. వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఏమైనా మీ ఎన్నుకున్న వాళ్ళు కొట్టాల్సిందే తప్ప ఇంకేమంటే మిమ్మల్ని కొట్టాల్సిందే తప్ప ప్రజలు సప్పట్లు కొట్టే పరిస్థితులు లేరు. కనిపించిన వాళ్ళు కొట్టే పరిస్థితిలో ఉన్నారు ప్రజాప్రతినిధుల్ని. కానీ అబ్బాయ్య మీరు బాగా చేసిర్రు అని సప్పట్లు కొట్టే పరిస్థితి అయితే లేదు. ఇది సప్పట్ల కార్యక్రమం యొక్క అదే వేయండి చిటికలు వేయండి అని అంటారు కదా, సప్పట్లు కాదు చిటికలు. అసలు సినిమాలో ఉంటుంది ఏ చిటికలు అంటారు కదా. మీకు ఈ చిటికలు లేవు, సప్పట్లు లేవు, ఈలలు లేవు. ఎందుకు అని అంటే వాళ్ళని ఎంత నారాజు పరుచురు ఇక మీరే చూసిరు కదా. ఇప్పుడు మీరు సప్పట్లు కొట్టలేరని కేవలం మీరు స్టేజ్ పైన ఉన్న మీరే నారాజు అయితే ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగ హామీలు ఇచ్చి ముఖం సాటేసిరు అన్నప్పుడు మరి వాళ్ళెంత నారాజు కావాలా?